ఎనివే ఫస్ట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరెడ్డి, సారీ నాగేశ్వరరెడ్డి, వాళ్ళందరూ చెప్పేశారు మా మా ఇద్దరి పరిచయం. కానీ వీళ్ళందరూ మాట్లాడినట్టుగా నేను ఎప్పుడూ 560 చిత్రాలు నటించినప్పుడు ఈ విధంగా ద్వంద్వర్థాలతో మాట్లాడలేదు. రాజేస్తారు నేను కాంబినేషన్ సినిమాస్ చేశాను, కానీ కాకపోతే నేను అతిరిత మహారథులతో చేశాను. ఈ విధంగా మాట్లాడుకోలేదు నా ఫంక్షన్స్ కూడా. చాలా సంతోషం. నాకు నాగేశ్వరరెడ్డి గారు అంటే ఇష్టం. ఫస్ట్ టెక్నీషియన్ గురించి ఏం చెప్తానంటే, రథసారథి, రథాన్ని నడిపేవాడు. ఎంత మంచి స్టోరీ ఇచ్చినా దాన్ని ముక్కలు ముక్కలు చేసి పనికి రాకుండా చేసేస్తే ఏమీ చేయలేం. సెట్లోకి వెళ్ళి నిర్మాతగా ఎవరూ ఏలు పెట్టలేం. బట్ యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈజ్ ఎ గుడ్ మ్యాన్. 2 మాటలు స్లిప్ అయ్యావు. నువ్వు ఎప్పుడు స్లిప్ అవుతావు, యాక్ట్ చేయొద్దు నా ముందు. ఎందుకంటే రైటర్ గురించి, ఒక టెక్నీషియన్ గురించి చెడ్డు చెప్పకూడదు. 2 పెగ్గులు వేస్తే బాగా రాస్తాడన్నావు. నువ్వు ప్రతిరోజు 4 పెగ్గులు వేస్తావని విన్నాను నేను. విను, కానీ నీ సంగతి నేను విన్నాను. నువ్వు కాదని చెప్పగలవా? ఒక టెక్నీషియన్ని, డైమండ్ రత్నబాబు ఈజ్ ఎ గుడ్ రైటర్. ఒక మంచి రైటర్ని సీన్ ఇచ్చిన వెంటనే బాగా రాయగలడని చెప్పాలి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్, మధ్య మధ్యలో మాట్లాడితే. కాబట్టి ఈజ్ ఎ గుడ్ రైటర్. నా బ్యానర్లో యాక్ట్ చేశాడు, రాశారు. మందిస్తేనే రాస్తానని ఎప్పుడు చెప్పలేదు. కానీ నాగేశ్వరరెడ్డి మాత్రం సాయంత్రం ఫుల్ బాటిల్ పంపించమన్నారని నేను చెప్పాను ఎన్నో సందర్భాల్లో. ప్రతిరోజు రాత్రుల్లో తాగితే 2 గంటల వరకు. మార్నింగ్ షూటింగ్ చేయలేరయ్యా. నేను చాలామంది దర్శకులను చూశాను. తీసుకోవచ్చు మందు, ఐ ఆల్సో టేక్, ఐ వోంట్ సే నో అని. బట్ దెర్ ఇస్ ఎ లిమిటేషన్, దెర్ ఇస్ ఎ బార్డర్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు బార్డర్ దాడుతున్నావు ఎన్నోసార్లు చెప్పాను. అదొకటి టంగ్ స్లిప్ అయ్యాం. ఒక డైరెక్టర్గా ఒక హీరోయిన్ నాకు హగ్ ఇవ్వలేదని చెప్పడం చాలా పొరపాటు. వేదిక మీద అది ఒక డైరెక్టర్గా ఆ అమ్మాయి వచ్చి ప్రేమతో ఇవ్వాలి. నువ్వై అడిగావు. ఉండు, తర్వాత డైమండ్ రత్నబాబు కూడా రా. కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఆ అమ్మాయి చాలా మంచిది కాబట్టి నిజంగా షీఈస్ ఎ వెరీ గుడ్ గర్ల్. ఐ అప్రిషియేట్ కబీర్, ఐ అప్రిషియేట్ యూ. ఐఎమ్ నాట్ ప్రైజింగ్ యూ, ఐ డోంట్ వాంట్ టు ప్రైజ్ యూ. బట్ మై సన్ విష్ణు టోల్డ్ మీ అబౌట్ యూ ఆర్ ఎ గుడ్. బట్ వాట్ యూ డిడ్, హీ వాంట్స్ హగ్, హీ వాంట్స్ హగ్. యూ డింట్ మైండ్ ఎనీథింగ్, ఏం అనుకోలేదు నువ్వు. బట్ యూ వాంట్, ఎస్ ఐ విల్ గివ్ హగ్. He has given, you have given hug to him like his mother. You have given hug to him like his own sister. That's all. Not for any bad intention in his mind. See, this girl thinking, yes, director is like a father. Director is like a father. The writer is like a brother. That is why she has given a hug. It is not a mistake. I appreciate you. Am I appreciate you also. ఐ డో సి ఓన్లీ ఈ విషయాన్ని చూసి నేను అర్థం చేసుకోగలిగాను. బట్ డైరెక్టర్గా ఏమండి ఈ సినిమా విజయాన్ని సాధించాలి, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పకుండా 2 సార్లు టంగ్ స్లిప్ అయ్యావు. లక్షల మంది, మన కోట్ల మంది మన భారతీయులు చూస్తున్నారు 2 రాష్ట్రాల్లో. మనకు 2 రాష్ట్రాలంటే 2 కళ్ళు, అందరూ చూస్తున్నారు. ఇంకెప్పుడు టంగ్ స్లిప్ అవ్వద్దు. రైటర్ ఈజ్ రైటర్. రైటర్ లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే రైటర్ లేడు. కెమెరామెన్ లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే కెమెరామెన్ లేరు. వీళ్ళన్నిటికీ మించి అండ్ ప్రొడ్యూసర్, డబ్బు పెట్టే వ్యక్తి. నాకు తెలుసు నిర్మాతగా భారతదేశంలో ఐఎమ్ ద ఓన్లీ వన్ మ్యాన్ యాజ్ ఎ ఆర్టిస్ట్. 62 పిక్చర్స్ ఐ ప్రొడ్యూస్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ యాక్టర్. కాబట్టి ఎంత కష్టమో తెలుసు. 5 సినిమాలు హిట్టు, 1 సినిమా ఫ్లాప్, పునాదులు కదిలిపోతాయి. అది తెలియదు ఎవరికి. రియలీ ఐ అప్రిషియేట్. నా బిడ్డ 2వ అబ్బాయి మనోజ్ కుమార్తో ఫస్ట్ తీశాడు. ఫస్ట్ నా ఇంటికి వచ్చింది కిషోర్. ఎక్కడ అతను? అతను కిషోర్ ఎక్కడ అతను? ఏమయ్యా దొంగలాగా తప్పించుకొని తిరుగుతున్నావు. నేనేమనను రా. నువ్వు తప్పు చేసావు కాబట్టి తిరుగుతున్నావు రైట్. ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి సినిమా తీయాలి అలా ఇలా అని కబుర్లు చెప్పాడు. ఫస్ట్ రాయల్ సెల్యూట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కనిపిస్తున్నాడు. ఎన్ని చూసే వెంట్రుకలు రాలిపోయినాయి నాకు.
ఏమో ఫస్ట్ ఇదిగోనండి మీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయనన్నాడు. రాయల్ సల్యూట్ ఇచ్చాడు. నేను నవ్వుకున్నాను. 40 సంవత్సరాలు, అప్పటికి 35 సంవత్సరాలు, 5 సంవత్సరాల ముందు ఇవన్నీ చూసి నవ్వుకున్నాను. ఏదేమైనా నా అబ్బాయితో సినిమా తీస్తున్నారా, డిసిప్లిన్ నేర్పించాను మనోజ్కి. మీరు అద్భుతంగా తీయండి, నాకు కథ కూడా చెప్పొద్దన్నాను. వీళ్ళు తీశారు, విజయాన్ని సాధించారు. ఆ విధంగా ఇప్పటికి ఎన్నో చిత్రాలు తీసి విజయాన్ని సాధించి ఒక మంచి నిర్మాతగా పేరు సంపాదించుకున్నటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇతను ఇంకా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఈ సినిమా యాక్చువల్గా రైట్స్ కొన్నది నేను. రైట్స్ కొన్నానని తెలిసి కూడా ఇతను ధైర్యంగా పోయి ఇంకొక హీరోకి రైట్స్ కథ చెప్పాడు. ఇంకొకరినైతే తోలు తీసేసేవాడిని. నీ మీద పడడం కాదు, నువ్వు నా దర్శకుడిగా వదిలేశాను, మా బిడ్డకు హిట్ ఇచ్చావు, ఇద్దరికి ఇచ్చావు, లేదా తోలు తీసేసేవాడిని. నేను రైట్స్ కొనడం ఏంటి, నా రైట్స్ నువ్వు చెప్పకుండా వేరే హీరోతో మార్చి తీయడం ఏంటి? సో మాట్లాడద్దు, నేను మాట్లాడేటప్పుడు అర్థమైందా? అలా చేశాడు. ఎంత అర్థమైందా? బట్ ఏదేమైనా అలా తిరిగి కొన్ని భగవంతుడు రాసి పెట్టుంటాడు. ఎప్పుడు ఏది ఎలా జరగాలన్నది మనమేమీ లేదు. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. జరగనున్నది జరగక మానదని ఎప్పుడో చెప్పారు రైటర్స్. కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు, పోనున్నది పోకమానదన్నది. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్, మన చేతుల్లో ఉండదు. ఆల్రెడీ హీ హాజ్ లక్, అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ఒక మంచి నిర్మాత, మంచి మనసున్న నిర్మాత ఆ రైట్స్ అలా వచ్చి భగవంతుడు ఈ విధంగా చేసి నా బిడ్డ నా దగ్గరకు వచ్చి, నాన్న అనిల్ శంకర్ తీయాలనుకుంటున్నాడు అన్నాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ పర్సన్, ప్రొసీడ్ అన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అనిల్, యూ డిడ్ గుడ్ జాబ్. ఐ హ్యావ్ సీన్ ద రష్ చూశాను. నేను ఎక్కువగా డబ్బా చెప్పుకోవడం దిష్టి అంటారు, అత్యద్భుతంగా ఉంది. విష్ణుబాబు ఇంతకుముందు వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. అలాగే దేనికైనా రెడీ, అలాగే రౌడీ సినిమాలో ఈ కామెడీ చేసేవాడు ఈ క్యారెక్టర్ కూడా చేస్తాడా అన్నారు చూసి. కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ఎ కామన్. బట్ 3 పిక్చర్లు సెన్సేషనల్ హిట్స్. కానీ తర్వాత డీలో శ్రీహర్ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ నా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. కాబట్టి చాలా మంచిగా తీసావు, నేను చూశాను, ఎక్కడ ఏమీ చుట్టలేదు. ఇది గొప్ప ఢీ కంటే, దేనికైనా రండి కంటే అసలు విష్ణుబాబు జీవితంలో మైలురాయి అవుతుంది ఈ సినిమా నన్ను భావిస్తున్నాను నేను. ఆ గెటప్ అన్నీ చూసి ఇది నా బిడ్డను నేను ఎక్కువ పొగడకూడదు. అసలు ఢీ చూసి ఏంటి ఎలా చేశాడు. మామూలుగా పర్ఫార్మెన్స్ చేయడం వేరును, ఒక హీరో కామెడీ చేయడం అనేది చాలా కష్టం అని చెప్తే రాజేంద్ర ప్రసాద్ తమ్ముడు చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ టు పర్ఫామ్ కామెడీ విలన్. అలాగే నాకు అలవాటు. ఆ విధంగా అద్భుతంగా నటించాడు విష్ణు ఈ పిక్చర్లో. అతని జీవితంలో ఇదే నెంబర్ 1 మైలు, ఢీ కంటే కూడా గొప్ప విజయాన్ని సాధించాలని మనసా వాచ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తమ్ముడు రాజేంద్ర ప్రసాద్, తన గురించి అతను చెప్పుకోవడం కాదు కానీ వీ నో ఎలా ప్రయాణం, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా ఇన్స్టిట్యూట్ చదువుకున్నాడు, ఎలా జీవితాన్ని ప్రారంభించాడు, ఎన్ని రకాల క్యారెక్టర్. నేను ఎన్ని క్యారెక్టర్ చేశానో మీకు తెలుసు, అది ఇప్పుడు అప్రస్తుతం. తను అన్ని రకాల పాత్రల్లో హాస్యం, అటు ఏడుపు, అటు రకరకాల సెంటిమెంట్ క్యారెక్టర్స్ అన్ని రకాలుగా చేసి అత్యద్భుతమైన పాత్రలు చేసినటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ నాకు తమ్ముడని చెప్పుకోవడానికి గౌరవిస్తూ, మా మనోజ్ మా అబ్బాయి ఎప్పుడు చూసినా స్టేట్మెంట్ నాకు తెలియకుండా రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేవాడు. ఏరా ఇంతమంది హీరోలు ఉంటే రాజేంద్ర ప్రసాద్ పేరు చెప్తావేంట్రా, ఎందుకు అలా చెప్తున్నావు అని ఎన్నో సందర్భాల్లో నేను అడిగాను. లక్ష్మిని కూడా విష్ణువును సూపర్గా చెప్పాడు, లేదు డాడీ నాకు ఐ లైక్ హిమ్ అని. ఏంట్రా వీడు ఎలా చెప్తున్నాడని అనుకునేవాడిని. అంటే ద లవ్ ఒకరు చెప్తే రాదు ఆప్యాయత. ఇక్కడ చెప్పాడు డైరెక్టరు, ఏం చెప్పాడు, ఏం చెప్పాలయ్యా నువ్వు, ఎలా చేశారు ఈ పిక్చర్లో వాళ్ళు అందరు నలుగురిలో ఉన్న చెప్పంటే, ఈ పిక్చర్కు విష్ణుబాబు రాజతరుణ్ బాగా చేశారు అని చెప్పాలి. విష్ణుబాబే నెంబర్ 1 అని కాకబట్టి మళ్ళీ సుశాంక్ రావయ్య ఈజ్ లైక్ మై సన్, మా ఫ్యామిలీ. ఇతనేమయ్యాడు, నా దృష్టిలో విష్ణు కంటే ఇతనే బాగా చేస్తాడు. నువ్వు ఎందుకు చెప్పగలవు? కాకబట్టద్దు. విష్ణువుని తప్పు మాట్లాడావు, ఫోన్ కిందకేస్తా, తప్పు మాడేసావు అంటే ఇతను బాగా చేయడానా? ఏమయ్యా నువ్వు చేయలేదా బాగా? వాళ్ళెవరూ మాట్లాడలేరు, నేను మాట్లాడుతున్నా. అట్లా వద్దు, అట్లా కాదుగా, అందరూ బాగా చేస్తారు. నో ఇట్ ఏ మిస్టేక్, అక్కడ రేపు మాట్లాడుకో. ఇప్పుడు అందరూ బాగా చేస్తారు, కానీ ఈ సినిమాలో ఫస్ట్ మార్క్ గోస్ టు విష్ణు, 2వ మార్క్ గోస్ టు ఆయన. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పక్కర్లేదు,
ఈ రోజులో బాగా చేశాడని చెప్పేది అతనికి ఈజ్ వర్స్టైల్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. అది కూడా 3 సార్లు టంగ్ అయ్యావు, ఒక టంగ్ స్లిప్. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ తమ్ముడు. విష్ణుబాబు నా దగ్గరికి వచ్చి డాడీ రాజేంద్ర ప్రసాద్ అంకుల్ చేయబోతున్నారంటే రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీరా. ఏదో ఆ మధ్య కొన్ని విషయాల వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, కానీ హీ డింట్ డూ ఎనీ హార్మ్ టు మీ, ఐ డింట్ డూ ఎనీ హార్మ్ టు హిమ్. మేము చేసుకోలేదు. నాకు అతని ఇంట్లో భోజనం పెట్టాడుగా, నేను అతని ఇంటికి మా ఇంటికి పిలిచి ఇప్పటివరకు భోజనం పెట్టలే. మొన్ననే మా అబ్బాయిని తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. కానీ గొప్ప మాట అన్నావు, జీవితంలో సక్సెస్ కాదు డబ్బు కాదు, ఎవ్రీథింగ్ విష్ణు హ్యాస్ సీన్ సక్సెస్ అన్న డబ్బు కూడా. చిన్నప్పటి నుంచి నేను డబ్బుని గురించి డబ్బు చూడలేదు. చిన్నప్పుడు సక్సెస్ డబ్బు తీసుకొచ్చింది. నువ్వు నా బిడ్డలాంటి వాడివి, బిడ్డగా పుట్టుంటే బాగుండని గొప్ప మాటను అన్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. అంటే అది మనసులో నుంచి వచ్చింది. మా అబ్బాయి మనోజ్కు నీ మీద ఎట్లా ప్రేమ వచ్చిందో అది నీ మనసులో ఉండబట్టి అన్నావు. నీకేం అతను సినిమాలు ఇవ్వాలని. యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. 20-40 సంవత్సరాలు 30 సంవత్సరాలు యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. 30 సంవత్సరాలు నువ్వు చూసేసావు. బట్ హోల్ హార్టెడ్ నీ నాభిలో నుంచి వచ్చింది. నీలాంటి ఆర్టిస్టులు సీనియర్ నటుల నుంచి రావాల్సినటువంటి మంచి మాట, గొప్ప మాట నా బిడ్డను ఆశీర్వదించావు. ఆ షిరిడి సాయినాథుడు నీకు 100 సంవత్సరాలు ఆయుష్ని వాళ్ళని కోరుకుంటున్నాను. ఐ వెరీ హ్యాపీ రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది మూవీ ఆల్సో. అలాగే రాజ్ తరుణ్ మా ఇన్స్టిట్యూట్ కూడా వచ్చాడు. చూసేదానికి అలా ఉంటాడు, కానీ మంచి నకరాలు పడుతూ ఉంటాడు. బాడీ చక్కగా నిలబడదు, చూడండి చక్కగా నిలబడాడు. ఎప్పుడు చూసినా అక్కడ గురించి అల్లరి చేసింది అమ్మాయిల గురించి. వాళ్ళు కాబట్టి సరిపోయారు. ఇంకొకరైతే నీకు ఇచ్చుండేవాడు డోస్. నా జనరేషన్లో ఉండే హీరోలు అయితే హీరోయిన్లు నీకు ఏం రాజప్రసాద్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చుండేవాళ్ళు. ఆ అమ్మాయిని ఎంత ఆట పట్టించావయ్యా, షీఈస్ ఎ గుడ్ గర్ల్. ఆ అమ్మాయిని ఎంత ఆట పట్టించావు. అతనేమన్నాడు, 2 హీరోయిన్లు ఉంటే హూ ఈజ్ ది ఫస్ట్ క్యారెక్టర్, షీ ఈజ్ ది ఫస్ట్ రోల్. You must say from your mouth as a director, she is number 1. You didn't say. You want to say that girl, she is very good. Why like that? 4వ తప్పు. 4 మాట్లాడగా తప్పు మాట్లాడదుగా. సరే ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. 2 హీరోలు కలిసి నటించినప్పుడు ఈగో వస్తుంది. ఈగో అనేది ఈజీఓ 3 అక్షరాలు. రిలేషన్షిప్ అనేది 12 లెటర్స్. 12 లెటర్స్తో ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం. ఈగో ఉంటే అధఃపతాలకు వెళ్ళిపోతాము. నా బిడ్డలకు నేర్పించింది అదే, నో ఈగో రిలేషన్షిప్. నాకు కూడా ఈగో లేదు, కాకపోతే నాతో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అందరూ ఇష్టపడకపోవచ్చు, బట్ బిడ్డలు మీరందరినీ మిమ్మల్ని ఇష్టపడాలన్నాను. రాజేంద్ర ప్రసాద్ అంత గొప్ప మాట అన్నాడు. అలాగే నీ విషయం కూడా నాకు వచ్చి చెబితే, రాజేంద్ర ప్రసాద్ మన రాజా రవీంద్ర కూడా వచ్చేటప్పుడు ప్రతిదానికి రాజా రవీంద్ర ఉన్నాడు. వాడు తమ్ముడు నాకు పెదరాయిలో యాక్ట్ చేశాడు కదా. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. 2 కలిసి చేసి బ్రహ్మాండంగా విజయాన్ని సాధిస్తుంది. తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు 2 కలయికతో, ఒక 2 కాంబినేషన్స్తో హిట్ అయితే 10 సినిమాలు వస్తాయి. చెడు జరిగితే రారు. బట్ ఇది విజయాన్ని సాధిస్తుంది. మీ 2 కాంబినేషన్స్ ఒక 2-3 చేయండి, ఎక్కువ చేయొద్దు. మళ్ళీ జనానికి బోరు కొట్టకుండా ఒక 2-3 సినిమాలు వెంటనే చేయాలని కోరుకుంటూ, నువ్వు ఇన్స్టిట్యూట్ కూడా వచ్చావు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఎ వండర్ఫుల్ బాయ్, బట్ డోంట్ క్రిటిసైజ్ ది హీరోయిన్స్. బీ కేర్ఫుల్. ఓకే థ్యాంక్ యూ అమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. పేరు సాయి కార్తిక్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్స్, నా నిర్మాత భోగాలి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఈవీవి సత్యనారాయణ గారితో సినిమా తీశారు. ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్. ఈజ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అలాగే పేరు నా ప్రతి ఒక్కరికి డైరెక్టర్, ఫోటోగ్రాఫర్. ఐ లైక్ యూ సిద్ధార్థ్, కమ్ హియర్ మ్యాన్. వండర్ఫుల్, ఐ అప్రిషియేట్. ఇతను మన ప్రేమ్ రక్షిత్, థ్యాంక్ యూ మాస్టర్. అండ్ అలాగే ఇతను సీను ఉన్నాడు, ఎక్కడెక్కడ రావాయి. ఇతను అక్కడ చేరి నమస్కారం పెట్టాడు. రా అంటే రాలేదు. తర్వాత పక్కవాడితో చెప్తే వచ్చాడు. నువ్వు అన్నట్టుగా నోటితోలే ఎక్కువ. బీ కేర్ఫుల్. నేను మొన్ననే మనోజ్ సినిమా చూశాను. ఏ సినిమాది, దశరథ్ శౌర్య. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. ఐఎమ్ నాట్ జోకింగ్, గుడ్ ఆర్టిస్ట్. నువ్వు మా బావ ప్రభాస్ దగ్గర ఉన్నప్పటి నుంచి నేను చెప్పాను, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అని. బెస్ట్ ఆఫ్ లక్, టేక్ కేర్. పేరు నా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి, అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ విష్. మొదటి నుంచి జర్నలిస్ట్గా ఎంటర్ అయ్యి ఈ రోజున వన్ ఆఫ్ ది లీడింగ్ రైటర్గా ఉన్నాడు ఇండస్ట్రీలో. ఐ అప్రిషియేట్ మై డియర్ ఫ్రెండ్. అందరికీ, యూనిట్ సభ్యులకి అందరికీ ప్రతి ఒక్కసారి ఆశీస్సులు అందజేస్తూ, నిర్మాతను ఇక్కడ కొంచెం విషయం చెప్పాలి. నా సినిమాలు వరుసగా సూపర్ హిట్స్, ఫ్లాప్స్ కూడా వచ్చాయి. అవుతున్నప్పుడు నేను సినిమా అయిన తర్వాత 100 డేస్ ఫంక్షన్స్, ఇప్పుడు 100 డేస్ ఫంక్షన్స్ లేవు కదా, 100 డేస్ ఫంక్షన్కి ఆల్ ది టెక్నీషియన్స్కి నాది శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్, అందరికీ బంగారు ఉంగరాలు ఇచ్చేవాడిని. అలా చాలా సినిమాలకు ఇచ్చాను.
నువ్వు ఆఫీస్కి పిలిచి 10,000 ఇవ్వకుండా సభాముఖంగా ఒక చిట్టి తీసి, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, తీసి అందులో అదృష్టవంతులకు టెక్నీషియన్స్కి డబ్బులు ఇవ్వడం అన్నది అది మంచి మనసుకు ఆ డబ్బే కొన్ని కోట్ల రూపాయలై ఈ విజయాన్ని సాధించాలని 100 కోట్లు అసలు అంత అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. వన్స్ అగైన్ మర్చిపోయి ఉండొచ్చు అమ్మాయి నువ్వు కూడా. విష్ణుబాబు చెప్పాడు, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద లేడీస్, వాట్ ఎవర్ డూయింగ్ నో, బట్ ఎనీవే విష్ణు అని చెప్పాడంటే హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ థింగ్స్. ఆ మాట అన్నాడంటే ఏదో ఒక మంచి మాట ఉండి నువ్వేదో ఆడపడుచులకు ఒక మంచి చేస్తున్నావు కాబట్టి నీకు నేను తమ్ముడు 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి. ఈ అమ్మాయి 3 బిడ్డలను పెంచుకుంటా ఉంది. చప్పట్లో కొడితే కొంచెం సంతోషం కదా, అది కూడా చెప్పాలన్నా. అందరూ వచ్చారు, మామూలు విషయం కాదు ఇది. విష్ణు చెప్తే నేను షాక్ అయ్యాను. ఆ 3 బిడ్డల్లో ఒక బిడ్డకు నేను ఇంజనీరింగ్ వరకు ఎడ్యుకేషన్ ఇస్తాను. విష్ణుతో టచ్లో ఉంటే చాలు, హీఈస్ ది CEO, ద వర్డ్ ఈజ్ వర్డ్. ఇది గ్యాస్ కాదు, 4th క్లాసా 6th క్లాస్ నుంచా అన్నది బాబు చెప్తాడు. వన్స్ ఇఫ్ యూ జాయిన్, ఈజ్ మై సన్ ఆర్ మై డాటర్. ఇట్ ఈస్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. టుడే దెర్ ఆర్ 13,000 స్టూడెంట్స్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. వచ్చిన వాళ్ళకు, మీడియాకు అందరికీ మీ ఆశీస్సులు నా బిడ్డకు, అలాగే రాజతరుడికి, యూనిట్ సభ్యులందరికీ కావాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ డైరెక్టర్ ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. ఐ అప్రిషియేట్. కామెడీని బ్రహ్మాండంగా అద్భుతంగా తీరినటువంటి డైరెక్టర్, సరదాగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. అలాగే ప్రొడ్యూసర్. ఫైనల్గా నాకు తమ్ముడికి మరొకసారి ఆశీస్సులు అందజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఝాన్సీ, యు ఆర్ ఎ వండర్ఫుల్. సార్, ఆగ్రహం ధర్మాగ్రహం మీకే చెందింది సార్. అది కాదు కానీ ఒకటి నిందాస్తుతి మీకే చెందింది ఒక సార్. విషయం అమ్మా, ఈ టైప్ ఆఫ్ కామెడీ, ఈ టైప్ ఆఫ్ ఇది హోల్ హార్టెడ్లీ ఐ ఎంజాయ్డ్. అంటే లాంగ్ అయిపోయింది అనే ఉద్దేశం తప్ప నేను 7 o'clockకే వచ్చేసాను. 7 o'clock స్టేట్ అయిపోయింది. ఎక్సలెంట్. ఒకరి మీద ఒకరు సరదాగా ఈ ఆడియన్స్ చూస్తున్నారంటే ఊరికే హలో హలో ఆ సినిమా వాడు పొగుడుకుంటుంటే ఇదంతా సెల్ఫ్ డబ్బా. వాళ్ళిద్దరు కూడా. కానీ మా అమ్మాయి అంటే విన్నీ, రెండో అమ్మాయి, ఫస్ట్ లక్ష్మి, అమ్మాయి విన్నీ అంటే రెండో కోడలంటే రెండో కూతురు. విష్ణు ఎంతమంది హీరోయిన్లతో ఏం చేస్తున్నాడో మా మనవరందరూ కూడా తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళేమి సన్మార్కులు కాదని తెలుసు. విష్ణు శర్మ ఇక్కడ ఎవ్వడూ చెప్తున్నారు మేము శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉంటే నేను అక్కడే శ్రీరామచంద్రుడు. ఓకే. తమ్ముడు కూడా స్లిప్ అయ్యాడు, చాలా బ్యాడ్గా మాట్లాడావు. ఆ అమ్మాయిని చూస్తే మా ఆవిడగా ఉందన్నావు. చిచి, సినిమా ముందు సినిమాని అనలేదు, చాలా తప్పు మాట్లాడేసావు. వెంటనే నిర్మల అంటుంది పక్కన చేరి, ఏమండి ఏంటి అలా ఇలా అన్నాడు ఆయన. సరే, తను ఎక్కడో చూసి ఉండదు, ఇంట్లో మరదలో చూసి ఉండదు. ఎనీవే టేక్ కేర్. అందరూ స్లిప్ అయ్యారు, నేను తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. శశాంక్, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. ఇతను ఇంగ్లీషే మాట్లాడాడు ఇట్రా. నువ్వేంటే అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదా? నేనంటే ఇష్టం చేసుకో పని ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. కింద కూర్చుని బాగానే ఉంది, ఇక్కడికి వచ్చే కాళ్ళు నొక్కుతున్నాయి. ఎదురుగుండా మోహన్ బాబు గారిని అందుకే కూర్చోబెట్టాం. మాట్లాడు.